వారాహిదేవి గుప్త నవరాత్రులలో ఇది 3వ రోజు. ఈ రోజు ప్రత్యేక దీపంగా కొబ్బరికాయ దీపం పెట్టాను. అయితే ఈ రోజు అసలు ఈ వారాహి అమ్మవారు ఎవరో తెలుసుకుందాము. పూర్వం హిరణ్యాక్షుని సంహరించడానికి విష్ణుమూర్తి వరాహ అవతారంగా ఉద్భవించారు. ఆ వరాహ అవతారం యొక్క స్త్రీ శక్తే మన వారాహి అమ్మవారు. ఈవిడనే వైర్తాలి, వార్తాలి అని కూడా పిలుస్తారు. ఇంకా ప్రత్యంగిర అని కూడా పిలుస్తారు. శరీరం మాత్రం స్త్రీ రూపం, శిరస్సు వరాహ రూపంలో ఉంటుంది. వారాహి దేవత దగ్గరగా వరాహమూర్తి లాగానే ఉంటారు. మహిష వాహనంతో ఉంటారు. మహిష అంటే గేదె. పెద్ద పొట్టతో 8 చేతులు కలిగి ఉంటారంట వారాహి అమ్మవారు. చేతుల యందు నాగలి, రోకలి ఇంకా శత్రు వినాశనం కోసం ఆయుధాలతో ఉంటారు. వారాహి అమ్మవారిని భూదేవి అని కూడా అంటారు. అందుకు భూమిలో పంటలు బాగా పండడానికి, భూ సమస్యలకు, ఇల్లు నిర్మించుకోవడానికి, ఇలా వీటన్నిటికీ మంచి జరగాలని వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ అమ్మవారు అపారమైన ధైర్య సాహసాలతో పోరాట పటిమ కలిగి ఉంటారు. అందుకే ఎటువంటి చెడు దృష్టి, శత్రువులు ఉన్నవారు, కష్టాలలో ఉన్నవారు వారాహి అమ్మని అర్చిస్తారు. 4వ రోజు అమ్మవారి కోసం మరి